ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీగా గుర్తింపు సంపాదించుకున్న కుటుంబంలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఇక ఈ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, చిరంజీవి స్టార్ హీరోలుగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు. ఇక్కడ నిర్మాతగా నాగబాబు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి నాగబాబు కూడా జనసేన పార్టీ కోసం పెద్ద ఎత్తున కష్టపడుతూ పనిచేస్తున్నారు. కూటమిలో భాగంగా తన సీటును కూడా త్యాగం చేసి కూటమి విజయానికి నాగబాబు ఎంతో కష్టపడి పనిచేశారని చెప్పాలి. అయితే తాజాగా మంగళగిరిలో జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేను నిర్మాతగా కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు నా పక్కన నా తమ్ముడు పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవి అండగా నిలిచారు. ఈ జీవితం వాళ్ళ ఆశయాల కోసమే. వాళ్ళ కోసం నిలబడి నాకు చేతనైనంత వరకు సేవ చేస్తాను. రాజకీయాల్లో నాకంటూ ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవి కాంక్ష లేదు. మనం గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ గొప్ప వాళ్ళకి అండగా నిలబడాలి. పవన్ కళ్యాణ్ ఆశయం కోసం నా వయస్సు సహకరించినంత వరకు నేను కష్టపడి పనిచేస్తూ ఉంటాను. ఇక ఆంధ్రాలో కూటమి అధికారంలోకి రావడం, పవన్ డిప్యూటీ సీఎం కావడం మన అదృష్టం అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రైతులకి వెన్నుదన్నుగా నిలబడి 3,000 మంది రైతులకు నిలబడ్డారు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఎవరిదాకో ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవికాంక్ష లేదు. ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో. అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి, ఎవరైనా సరే తప్పులేదు, అది చాలా గ్రేట్. కానీ నాకు అంత కెపాసిటీ లేదు, నేను గొప్పవాడిని అవ్వడానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనైనంత వరకు చేస్తాను. నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను.